నచ్చిందా? నేనే సెట్ చేశాను. నువ్వు సెట్ చేయడం ఏంటి? ఎవరా పిల్ల? నా పేరు ఇందు అండి. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. నాకు ఈ కాలనీలో ఏదైనా రూమ్ ఒకటి రెంట్కి కావాలి. ప్రజెంట్ ఏమి ఇల్లు ఖాళీ లేవు. మీరు పని చేయండి, మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వండి. ఏమైనా ఖాళీ ఉంటే నేను చెప్తాను. ప్లీజ్ అండి, అలా అనకండి. చిన్న రూమ్ అయినా పర్వాలేదు, నేను అడ్జస్ట్ అవుతాను. బట్ నాకు ఈ కాలనీలోనే కావాలి. మా గోవర్ధన గారు పెంట్ హౌస్ ఒకటి ఉంది, దాన్ని పెద్దగా వాడటం లేదు. కానీ నువ్వు అడ్జస్ట్ అవ్వలేవమ్మా. పిల్లలు, గోల, చాలా పెద్ద ఫ్యామిలీ. నాకు అలా ఉంటేనే ఇష్టం అండి. సరదాగా సంతోషంగా వాళ్ళందరితో కలిసిపోవచ్చు. నువ్వు కలిసిపోతావమ్మా, కానీ వాడు కాలనీడు. ఇలా బయట నుంచి వచ్చి ఎలా పడితే అలా కలిసి ఉందాం, కలిసిపోదాం అంటే పడినీడు. వాడిని కానీ వాడి ఫ్యామిలీని కానీ డిస్టర్బ్ చేసావు అనుకో, తిడతాడు. నేనైతే కొడతాను. అందులో తప్పే ఉంది? తప్పొప్పుల సమస్య కాదమ్మా, వాడు చాలా క్రాంకీ ఫెలో. ఎప్పుడు చూసినా చిటపట్లు ఆడుతూ ఉంటాడు. ఏమండి, పర్లేదన్నానా? బామ్మని అడిగాను రా, గోవర్ధన్ గారి క్రియేటివ్ స్పేస్ ఇచ్చేద్దామని. ఫస్ట్ వద్దంది. అమ్మాయి లక్షణంగా ఉందంటే అయితే ఇచ్చేంది. నాకు ఎందుకో పిల్లని చూస్తుంటే డౌట్ వస్తుందిరా, దానికి నీ మీద ఏదో ఉంది. బాయ్ మన మీద ఉన్నా అంటే లేకపోతే హైదరాబాద్లో ఇల్లే దొరకవా? నీ గురించి ఏం చెప్పినా ఓకే అంటుంది. డౌటే లేదు, దానికి నీ మీద ఉంది. ఏం చూసిందో, ఎక్కడ కనెక్ట్ అయిందో మరి. వచ్చి అన్నం తింటారా లేకపోతే బాతులు పెట్టమంటారా? ఎందుకురా అందరు అలా ఏడుస్తున్నారు? పైన కొత్తగా వచ్చిన పిల్ల బిర్యానీ ఆర్డర్ చేసింది. అది చూసి మాకు అన్నం వద్దు, బిర్యానీయే కావాలని ఏడుస్తున్నారు. ఎప్పుడు రా మన ఇంట్లో బిర్యానీ తింటాం? ప్రతి ఫోర్త్ సండే మధ్యాహ్నం పూట తింటాం. సడన్ గా నెల మధ్యాహ్నం బిర్యానీ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది రా బిర్యానీ? సార్ ఐస్ క్రీమ్. మాకంత దృష్టం ఎక్కడుందిలే అయ్యా, పైకి అనుకుంటా. ఓ సారీ. మా బతుకి బిర్యానీలో ఐస్ క్రీమ్లే తక్కువయ్యాయి. అయ్యో ప్లేట్ ఎందుకు విసురుతున్నావు? కొట్టేనంటే తిను. ఇంకా మీ బిర్యానీ గోలు వదలలేదా? పొంగలు పెసరట్టు ఆర్డర్ ఇచ్చింది. గుడ్ మార్నింగ్ అండి గోవర్ధన్ గారు. చూడండి, ఇలా పూటకి స్విగ్గీలు జొమాటోలు వస్తాయంటే కుదరదు. ఇంట్లో కింద అంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏది చూస్తారు కావాలని పేచి పెడతారు. ఆ మాత్రం ఆలోచన లేకపోతే ఎలా? మీరు ఏదైనా తినాలనుకుంటే వండుకొని తినండి, లేకపోతే బయటికి వెళ్ళి తినండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పేది మీకే. ఎందుకండి అలా అరుస్తున్నారు? పిల్లలకు కావాలంటే తెప్పించండి, లేకపోతే ఏం కావాలో చెప్పండి, నేను ఆర్డర్ పెడతాను. ఏంటి? పిల్లలకి ఏం కావాలో చెప్పండి, నేను ఆర్డర్ పెడతాను అంటున్నాను. పిచ్చి పిచ్చి మాట్లాడకండి. మీరు పెట్టేదేంటి, మేము తినేదేంటి? ఏంటి మాకు లేకనా? మాకంటూ ఓ డిసిప్లిన్ ఉంది, ఓ టైం టేబుల్ ఉంది. మా గురించి మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడండి. కావాలంటే ఇవన్నీ మేము తాజ్ నుంచి తెప్పించుకుంటాం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? తినమంటారా, లేక మీతో పాటు పస్తులు ఉండమంటారా? పస్తులు ఎవరున్నారు? మతుండే మాట్లాడుతున్నారా? సారీ బాబు, ఐ డోంట్ మీన్ ఇట్. ఫస్ట్ డే కదా, థింగ్స్ సెట్ అవ్వక ఆర్డర్ చేశాను. ఓకే, ఇంకెప్పుడు నా వల్ల పిల్లలు కానీ మీరు కానీ హర్ట్ అవ్వరు, ప్రామిస్. ఓకే, గుడ్ డే. గుడ్ డే. ఏమండి, రామచంద్ర ప్రభు, బట్టలు ఐరన్ లేవు, కాలేజ్కి లేట్ అవుతుంది. కొంచెం ఐరన్ బాక్స్ ఉంటే ఇస్తారా?
బాక్స్ అంటేను అయినా నువ్వెందుకురా పట్టుకెళ్ళడం పిల్లలకి ఇవ్వచ్చు కదా. చదువుకున్నారు కదే. ఆడుకున్నారు కదే. హలో ఓ దీపం బట్ మీరేం బ్యాడ్గా ఫీల్ అవ్వట్లేదు కదా? అవ్వట్లేదులేండి, బట్ నేర్చుకోండి. ఆడా మగ అని తేడా లేకుండా అందరు ఇలాంటి ఇంటి పనులు నేర్చుకోవాలి. డైలీ లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది. సరే అండి, నేర్చుకుంటాను. థ్యాంక్ యూ. ఎవరు ఎవరెవరు? ఎవరో వచ్చారంటగా మేడ మీదకి. చాలా బాగుందంట. రాత్రి చూసాను, బాగుంది. పొద్దున్న చూస్తే ఇంకా బాగుంది. ఏంటి పడిపోయావా? అవ్వా ఎండ దైవమే, ఎన్నమ్మ అప్పని చేయటండే మక్కల్ అమ్మాయమ్మ అమ్మాయి అప్పన్ ఎనకు వయ్యే ఎండమ్మో నీ దైవమే. ఏ గోవర్ధన్, నువ్వు అతను ఎలా కన్విన్స్ చేస్తావో తెలియదు. ఈ మాల్ వనరుదే మన నెక్స్ట్ చేయబోయే సైట్ కూడా. మీరేం కంగారు పడకండి సార్, మన డిజైన్ చూసి వాళ్ళే కన్విన్స్ అవుతారు. సార్ మీరు వెళ్ళండి, నేను 2 minutesలో జాయిన్ అవుతాను. కమ్ ఫాస్ట్, లెట్స్ గో. రండి. కూర్చొని ఖాళీ లేదా? తీడకూడదు. రే స్విచ్ ఆపై. నీ ఎవరు తగ్గేదేలే. రే తొందరగా పదండారా, బాబాయ్ వచ్చేస్తాడు. బామ్మ జాగ్రత్త. మళ్ళీ ఎంజాయ్ చేసాం కదా పిచ్చిగా. నెక్స్ట్ వీక్ సర్కస్కి వెళ్దాం, ఆ తర్వాత వాటర్ వరల్డ్, ఆ తర్వాత విల్ గో ఫర్ షాపింగ్. ఓకే, మొత్తం తిరిగేద్దాం. ఐల్ సీ యూ టుమారో. ఓకే బామ్మ, గుడ్ నైట్. లవ్ యూ. ఐ లవ్ యూ టు. గుడ్ నైట్. గుడ్ నైట్. హే హాయ్. ఏదైనా తినాలనుకుంటే బయటకు వెళ్ళి తినమన్నారు కదా, ఒక్కదాన్ని ఏం వెళ్తానని వెళ్తూ వెళ్తూ మీరు కూడా వస్తారా అని అడిగాను. వస్తానంటే తీసుకెళ్ళాను, కానీ చాలా ఎక్సైట్ అయ్యారండి పిల్లలు. బామ్మ అయితే మరీను చిన్న పిల్లల కంటే ఎక్కువగా అల్లరి చేసింది. బామ్మని కొంచెం అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తూ ఉండండి. మాల్స్లో లిఫ్ట్లో ఎక్స్కలేటర్లు చూసి అవేంటి అని అడుగుతుంది. షీస్ క్రేజీ. ఓకే సరే అండి, గుడ్ నైట్, బాయ్. ఆగండి అక్కడ. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో?
అరే ఎవరో పరిచయం లేని వ్యక్తి కొత్త వ్యక్తి వచ్చి రండి బయటికి వెళ్దామంటే గొర్రెల్లాగా వెళ్ళిపోవడమేనా? కాదు గోవర్ధన్, ఆ పిల్ల పదే పదే బయటికి వెళ్దామని పిలుస్తుంటే మోమాటం కొద్దీ మేమందరం మనం మోమాటానికే వెళ్తాం వదినా. బయట వాళ్ళు అలా అనుకోరు. ఇంకేమేం చెప్పి చచ్చావు దానికి చెప్పి సావు. లిఫ్ట్లో ఎస్కలేటర్లు చూసి ఎగిరి గంతులు వేస్తున్నావంట. అయినా వచ్చిన 2-3 రోజులకే అంత క్లోజ్ అయిపోవాల్సిన అవసరం ఏముంది ఆ పిల్లకి? ఇలానే మాయ మాటలు చెప్పి దగ్గర అవుతారు, ఆ తర్వాత మనకు గొడవలు పెడతారు. పొద్దున్న లేవంగానే టీవీ రిమోట్ పట్టుకొని అతుక్కు కూర్చుంటావు కదా. ఇలాంటివన్నీ చూస్తారు టీవీలో. అపరిచితులను నమ్మొద్దు, వాళ్ళ మాయ మాటలు లొంగొద్దని. ఇంకా లాభం లేదు. ఈ రోజు నుంచి ఈ ఫ్రెండ్షిప్లు తిరగడాలు బంద్. ఆ పిల్ల ఇంటికి రావడానికి వీల్లేదు, మీరు పైకి వెళ్ళడానికి వీల్లేదు. రండి వరుసగా ఓట్లేయండి. ఒట్టు బాబాయ్ ఇంకెప్పుడు వెళ్ళను. పొట్టు బాబాయ్ ఇంకెప్పుడు వెళ్ళను. మిస్ బాబాయ్ ఒట్టు బాబాయ్. ఒట్టు. వెళ్ళండి పడుకోండి. ఇంకా ఎప్పుడొచ్చింది? చాలాసేపు అయింది. మరి చెప్పలేదు. చెప్పే గ్యాప్ ఇవ్వలేదు. నీ మెంటల్. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, మిమ్మల్ని ఒక్క నిమిషం. హలో మిమ్మల్ని. అది కాదండి బాబు, ఒకసారి నేను చెప్పేది వినండి. ఎక్స్క్యూజ్ మీ. కాఫీ మీకోసం స్వయంగా నేనే చేశాను. యాక్చువల్లీ నేను నైట్ కింద మా వాళ్ళతో నేను మాట్లాడేది ఏంటంటే,